మన అయ్య చుట్టాలు ఎవరన్నా ఉన్నారా అక్కడ నైట్ 9:30, 10కి షాపింగ్ పోతే షాపులు ఓపెన్ చేసుకొని పెట్టుకోవడానికి రా అయ్యరా మీరు వస్తానని ఇంకా తెరుచుకునే పెట్టుకున్నామంటారా ఏంది? ఒక అర్ధగంట సేపట్లో ముగ్గురికి బట్టలు తీసుకోవడం అంటే ఎలా అవుతుంది? వీళ్ళు ప్రతిదానికి వంకలు పెట్టే రకాలు. మెయిన్ మా ఆయన పొద్దున్నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, అయ్యా మీతో ఇప్పట్లా కాదు, కొంచెం పొద్దుగాల పోదాము షాపులు మూస్తారు అని. ఆత్రం పెళ్లి కొడుకు అత్తమెల్లో తాలి కట్టినట్టు అంత తొందర ఎందుకు? ముందు జాగ్రత్తగా తొందరగా పోతే అయిపోతుంది కదా. ఒక 10-20 సార్లు ట్రయల్ రూమ్ కి బయటకి తిరుగుతూనే ఉన్నారా బాబు. పిల్లలకు అటో ఇటో దొరికినాయి, ఇంకా తీరా లాస్ట్ క్లోజ్ చేస్తారేమో అన్న టైంకి మళ్ళీ జూడియోకి వెళ్ళిన నేనన్నా కొన్నిసార్లు సర్లే ఏదో ఒకటి ఏదైతే ఏంటి 4 సార్లు వేసుకొని పక్కన పడేయడానికి అని కాంప్రమైజ్ అయితే గానీ మా ఆయన అయితే పెద్ద గబ్బు సంగం రా బాబు. డబ్బులు పెట్టుకున్నప్పుడు నాకు నచ్చింది నో కాంప్రమైజ్ అని అంటాడు. ఒక 20 డ్రెస్సుల దాకా నేను తీస్తూనే ఉన్నా, ఆయన వేసుకుంటూనే ఉన్నాడు. దాంట్లో ఒక్కటన్నా నచ్చొద్దారా? ఏమైతుంది ఒక పూటకి ఏదో ఒకటి వేసుకోవడానికి. అబ్బబ్బబ్బా పెద్ద తలనొప్పి నాతో షాపింగ్కి వెళ్తే. అబ్బే ఏవి అయ్యే పనుల్లో అనిపించలేదు. నాకేమో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నడు ఇంటికి పోదాం, నాకు ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి దారిలో వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కొన్ని ఐటమ్స్ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇక నిన్న మార్నింగ్ ఎగ్ బిర్యానీ చేసిన కదా, దాంట్లో కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది రా బాబు. గులుగుతూనే ఉన్నాడు తిన్నంతసేపు, రుచి లేదు పచ్చి లేదు అని చెప్పి. అవును, నిన్న విజయ నరేష్ ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసినాం కదా, ఎంతమంది చూసిరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా చూడకపోతే ఇంకోసారి వెళ్ళి చూడండి. కింద కొలాబరేట్ చేస్తున్న ఛానల్ ని లైక్ చేయరు ప్లీజ్.